హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజీ హంటర్. సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఫస్ట్ ఒక క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్, అంటే కంప్లీట్గా ఒక టాస్క్ అన్నది అయితే ఫస్ట్ టైం అవుతుంది. మొత్తం హౌస్ మేట్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి. సో ఈ వీక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి. మా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఇక క్యాప్టెన్సీ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాస్క్ వచ్చేసి కాలం చక్ర వ్యూహం. ఓకే, అక్కడ ఒక బటర్ఫ్లై ఉంది, దానికి టైమ్స్ ఉన్నాయి. ఇది మొత్తం బటర్ఫ్లై థీమ్ కాబట్టి ఈసారి హౌస్ బటర్ఫ్లైస్ ఉంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఓనర్స్కి 12 hours, టెనెంట్స్కి 12 hours ఉంది టైం లిమిట్. ఎవరిదైతే టైం 0కి వస్తుందో వాళ్ళు విన్నర్. ఇది ఓవరాల్ టాస్క్. సో టైమర్ తగ్గించడానికి కోసం వీళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ టీం టైమర్ తగ్గుతుంది. ప్లస్ ఎవరు కూడా టైమర్ 0 అయ్యే వరకు పడుకోవడానికి లేదు, అది మెయిన్. ఓకే, సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఓనర్స్లో బర్నీ గారు ఉన్నారు కాబట్టి 7 members అయ్యారు. సంజన గారు టెనెంట్స్ తరపున ఆడుతున్నారు, సో ఆమె 7, అటు 7 ఇటు 7. సో బోత్ టీమ్స్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అయితే రెడీ. ఫస్ట్ బిగ్ బాస్ ఓవరాల్ టాస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే ఇచ్చిన ఛాలెంజ్ని ఫినిష్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఆ టీం యొక్క టైమర్లో టైం తగ్గుతుంది. సో అలా 0 దాకా వెళ్ళే వరకు ఎవరైతే టాస్క్స్ని ఫినిష్ చేసి మెలకుగా ఉంటారో ఆ టీం విన్ అవుతుంది. విన్ అయిన టీంలోంచి కెప్టెన్స్ కంటెండర్స్ అయితే వస్తుంది. ఓకే, ఇది టాస్క్ ఫార్మాట్. ఫస్ట్ టాస్క్ వచ్చేసి కాలచక్రం. ఓకే, చాలా సింపుల్గా చెప్తాను. అలాగే ఈ టాస్క్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు ఏంటి అన్నది చెప్తాను. టాస్క్ కోసం అయిన డిస్కషన్ 2 hours, 2.5 hours అయితే టాస్క్ ఎంతసేపు తెలుసా మీకు? 10 secondsలో అయిపోయింది టాస్క్, లిటరలీ. మరి 10 seconds కాదనుకుందాం, 30 seconds, 1 minute టాస్క్ అయిపోయిందండి. బజర్ మోగగానే ఫస్ట్ సెకండ్కి ఒక లౌట్, సెకండ్ దానికి ఇంకొక లౌట్, థర్డ్ సెకండ్కి ఇంకో లౌట్, అలా 5-10 secondsలో అయిపోయింది. సో చెప్తాను టాస్క్ ఏంటి అంటే, అక్కడ మధ్యలో ఒక చక్రం ఉంది, దానికి మొత్తం 10 rods ఉన్నాయి. ఓకే, 10 పోల్స్ అనుకోండి, రాడ్స్ అనుకోండి, హోల్డ్ చేయడానికి. 5 yellow, 5 red. సో ఓనర్స్ 5 members రావాలి, టెనెంట్స్ 5 members రావాలి. మిగిలిన ఇద్దరు బయట ఉండి లాగుతూ ఉండాలి. ఓకే, అది బిగ్ బాస్ ఇచ్చిన రూల్. 5 members ఓనర్ సైడ్ నుంచి సెలెక్ట్ అయ్యారు, 5 members టెనెంట్స్ సైడ్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అది లిఫ్ట్ చేసి ఎత్తి ఎవరు అయితే లాస్ట్ వరకు ఉంటారో, ఏ టీం మెంబర్స్ అయితే లాస్ట్ వరకు ఉంటారో బజర్ ఎండ్ వరకు, ఆ టీం విన్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఇటు సైడ్ ఓనర్స్కి కంప్లీట్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఓనర్స్ సైడ్ ఎవరు ఉన్నారు? డిమన్ పవన్, భరణి గారు, హరీష్ గారు, పవన్ కళ్యాణ్, మనీష్, ప్రియా, శ్రీజ, అందరూ తోప్ క్యాండిడేట్స్. అసలు చాలా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్కి ఫిజికల్ టాస్క్ ఇస్తే ఎవరు విన్ అవుతారు? వన్ సైడ్ కొట్టుడు. ఇటు సైడ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు? ఇమాన్యుల్, రితు, తనుజ, సంజన అనుకున్నారు అందరూ. కాకపోతే ఒక ప్లేయర్ ఎవ్వరు ఊహించని విధంగా పర్ఫామ్ చేశారు. ఆయనే మన సుమన్ శెట్టి గారు. లాస్ట్లో అందరూ వెళ్ళిపోతారు వాళ్ళ టీం నుంచి, ఆయన మాత్రం అలా ఉండి డిఫెండ్ చేసుకుంటారు. చాలా బాడారు ఆయన కూడా. సో ఇది అటు సైడ్ సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు, మొత్తం వాళ్ళు 7 members. ఎవరు వచ్చారా అంటే పట్టుకోవడానికి, లిఫ్ట్ చేయడానికి ఓనర్ సైడ్ 5 members వచ్చారు. శ్రీజ, డిమన్ పవన్, మనీష్, పవన్ కళ్యాణ్, ఇంకా హరీష్. ఇక్కడ శ్రీజకి మనీష్కి మధ్య చిన్న గొడవ అవుతుంది. సో ఆ గొడవ ఏంట్రా అంటే, మనీష్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అదే అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట, డిస్పస్ అయిపోతారు. శ్రీజ అసలు పాయింట్స్ పెట్టనివ్వరా, నువ్వు ఏమి క్యాప్టెన్ కాదు, లీడర్ కాదు, చెప్పకుండానే ఇలా ఇలా చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతే ఎలా అవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది అవుతుంది. సో అది పెద్ద గొడవ కాదు, కానీ శ్రీజ అయితే హర్ట్ అయింది. ఓకే, మనీష్ గురించి తమిళలో మాస్టర్ మైండ్ అని పెట్టాను కదా, ఎందుకో తెలుసా? టాస్క్ అనౌన్స్ చేసినట్టే ఓనర్స్ టెనెంట్స్ సపరేట్ అయిపోయారు. ఓనర్స్ అందరూ లోపలికి వెళ్ళి ఎక్కడ సామాన్లు అక్కడ ఫుడ్ మొత్తం దాసేసి, వాటర్ బాటిల్స్ అన్ని దాసేసి హడావిడి మనీష్ అటు ఇటు అటు ఫుల్ స్ట్రాటజీలు. ఇటు సైడ్ రీతుకి కంగారు వచ్చేస్తుంది, అమ్మ ఏంట్రా ఇంత స్ట్రాటజీలు అని చెప్పి ఇమాన్యుల్ రీతుని పిలిచి, కంగారు పడకు, మనీష్ వేసేవన్నీ ఎక్స్ట్రీమ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అసలు ఒక్కటి సంబంధం ఉండదు, అతని స్ట్రాటజీస్ పిచ్చ లైట్ తీసుకో, ఏం పట్టించుకోక అని అంటాడు. చాలా ఫనీగా ఉంటుంది నిజంగా. కాకపోతే మనీష్ ఎఫర్ట్స్ ఇచ్చాడు, కొంచెం ఆ యాక్టివ్నెస్ అది ఉంది కాబట్టి అప్రిషియేట్ చేయాలి మనం మనీష్ని. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇద్దరు ఉంటారు కదా బయట 2 teams నుంచి, మన
ఇటు సైడ్ ప్రియా ఇంకా భరణి గారు బయట ఉంటారు, ఇమాన్యుల్ ఇంకా తనుజ గారు బయట ఉంటారు. తనుజ గారు ఏంటంటే నేను వీక్ అనేసి అవతల వాళ్ళు అంటారు, నువ్వు లాగలేవు చేయలేవు అని. వాళ్ళ టీమ్మేట్స్ నేను చేయగలుగుతాను అని చెప్పేసి ఆమె డిఫెండ్ చేసుకుని బయట ఉంటారు. బిగ్ బాస్ బయట ఉన్న ఇద్దరిలో నుంచి ఒక్కొక్కరిని సంచాలక్ చేస్తారు. ఇటు సైడ్ ప్రియాని సంచాలక్, అటు సైడ్ ఏమో తనుజాన్ని సంచాలక్ చేస్తారు. సంచాలక్స్ ఇద్దరు ఇప్పుడు వాళ్ళ రూల్స్, సంచాలకులు ఉన్న రూల్ ఫాలో అవ్వకుండా వాళ్ళ కొత్త రూల్ పెడతానంటారు, నాకు అర్థం కాదు. సో సంచాలక్స్ కొత్త రూల్ ఏంటంటే ఆబ్వియస్లీ తనుజ గారు వాళ్ళ టీంకి అడ్వాంటేజ్ ఇవ్వడం కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. అవతల సైడ్ చాలా అడ్వాంటేజ్ ఉంది, ఏం చేసినా వాళ్ళే గెలుస్తారు. తనుజ గారు పెట్టిన రూల్స్ ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ రూల్స్ వినండి. జస్ట్ అది లిఫ్ట్ చేసి పట్టుకోవాలి, బయట ఉన్న పర్సన్ లోపల ఉన్న పర్సన్స్ని లాగచ్చు అంతే. ఏమైనా స్ట్రాటజీస్ వాడచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే తర్వాత ఓడిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళని లాగచ్చు, అలా అన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. తనుజ గారు పెట్టిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరు కదలకూడదు, వీలంటే సెంటర్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక పర్సన్ లాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కదులుతుంది వీలు, పోనీ అది వదిలేద్దాం. స్ట్రాటజీ ఇది లాగకూడదు, ఓకే. నెక్స్ట్ ఒక చేత్తో పట్టుకుని ఉంటారు కదా, ఇంకో చేత్తో పక్కన వాళ్ళని తొయ్యకూడదు. ఆల్టర్నేటివ్గా నుంచుంటారు కదా, రెడ్ ఎల్లో అంటే ఓనర్ టెనెంట్ ఆల్టర్నేటివ్స్గా నుంచున్నారు కాబట్టి ఒకరినొకరు లాక్కూడదు అంట. అది ఆమె పెట్టిన సెకండ్ రూల్. థర్డ్ రూల్ లిఫ్ట్ చేయకూడదు. వాళ్ళందరూ చాలా తాడి చెట్లు అంత హైట్ ఉన్నారు ఒక్కొక్కరు, వాళ్ళందరూ పైకి లేపితే కష్టం, అది ఒక రూల్ పెట్టారు. ప్రియా ఇద్దరు కలిపి రూల్స్ డిస్కస్ చేయాలి కాబట్టి ప్రియా ఒక రూల్ మీద స్టిక్ ఆన్ అయింది. ఓకే పైకి లేపద్దు అంటున్నారు కాబట్టి కింద మీడియం హైట్కి నేను ఓకే దిగుతున్నాను. తర్వాత కదలకూడదు, మూవ్ చేయకూడదు అంటే గేమ్ ఏముంటుంది అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ ఏం డిసైడ్ అవుతారంటే ఎవరైతే లాగినప్పుడు బయటకు వచ్చేస్తారో వాళ్ళు మళ్ళీ వచ్చి వేరే వాళ్ళని లాక్కూడదు, అవుట్ అయిన వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి పక్కన. ఓకే, వీళ్ళు రేస్ చేసిన పాయింట్ అంటే ఇంకా బయట ఉన్న వాళ్ళకే కదా మొత్తం అడ్వాంటేజ్, లోపల ఉన్న వాళ్ళు అలా పట్టుకుని నుంచుంటే ఏముంటుంది అని చెప్పి ఓనర్స్. సో లాస్ట్గా ఓనర్స్ 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఐదర్ బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చి మళ్ళీ లాగచ్చని పాయింట్ ఇవ్వండి, లేకపోతే లోపల ఉన్న వాళ్ళు తోసుకోవచ్చు అని చెప్పండి. అవుట్ అయిన వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇంకా వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు తోసుకొచ్చి అవుట్ అయిన వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవాలన్న దానికి ఒప్పుకుంటారు. రీతు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఆబ్వియస్గా వీళ్ళు ఓడిపోతారని తెలుసు. ఇమాన్యుల్ భరణి గారు బయట ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ లోపల. సో గేమ్ టాస్క్ బజర్ ఇలా స్టార్ట్ అయినంటే ఫస్ట్ వికెట్ రితునే టార్గెట్ చేశారు అందరూ. అటు సైడ్ రితు చాలా స్ట్రాంగ్ కదా, రితు ఇలా పట్టుకునే లోపల మనిషి తోసేస్తాడు. అప్పటి వరకు శ్రీజ ఉంటుంది రితు పక్కన. బజర్ టైంకి వాళ్ళ ప్లేసెస్ సడన్గా మారి ఇంకా రితు పక్కకు మనిషి వస్తాడు, అది పట్టుకుని వెంటనే తోసేస్తాడు. ఫస్ట్ మనిషి పడిపోతాడు, ఈ లోపల ఇమాన్యుల్ శ్రీజాని లాగేస్తాడు, సెకండ్ శ్రీజ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా భరణి గారు ఇమాన్యుల్ని లాక్ చేసేస్తారు, కింద పడేసి మొత్తం లాక్. ఇంకా ఇమాన్యుల్ అస్సలు కదలడానికే ఉండదు. ఆ తర్వాత మన రామురాతుడు పోతాడు, ఫ్లోరా పోతారు, తర్వాత సంజన గారు కూడా పోతారు, ఆ మధ్యలో మనీష్ కూడా పోతారు. ఓకే, సంజన గారు ఎంత ఫౌల్ గేమ్ అంటే ఆమె గెలవాలి అని కాదు, ఎలా గెలుస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఆమె ఓడిపోయారని తెలుసు, పవన్ కళ్యాణ్ లాగడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ వెళ్ళిపోమంటే వెళ్ళలేదు, 2 సార్లు పవన్ కళ్యాణ్ లాగడానికి ట్రై చేశారు, ఫౌల్ గేమ్. ఓకే, అక్కడ ఆమె చాలా మిస్టేక్ ఉంది. మొత్తానికి అయితే వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్, హరీష్ ఇంకా డెమన్ పవన్ బోనస్ టీం నుంచి. టెనెంట్స్ తరపున ఓన్లీ సుమన్ శెట్టి గారు మాత్రమే ఉంటారు. సుమన్ శెట్టి గారు ఫస్ట్ ఒక సర్కిల్ కొడతారు, ఆయన వదలడు, మళ్ళీ ఇంకో సర్కిల్ వదలడు, ముందుకి వెనక్కి వదలడు, చాలా గట్టిగా పట్టుకుని ఉంటారు. సో మన సుమన్ శెట్టి గారు పోల్ టు పోల్ చేంజ్ చేస్తారనమాట. వాళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే ఇంకొకటి పోల్ టచ్లో ఉండి ఇంకో హ్యాండ్ పెట్టిన తర్వాత వదిలేయచ్చు. సో ఆ రూల్ ప్రకారం ఆయన చేసి మారుతారు. మన పవన్ కళ్యాణ్ మారే టైంలో 2 చేతులు గాల్లో ఉంటాయి, లేకపోతే 2 ఒకేసారి పట్టుకుని అది చిన్నగా తనుజ గారు అవుట్ అంటారు. కానీ ఈ గ్యాప్లో మన డెమన్ పవన్ ఈయన కాలు పట్టుకుని లాగేస్తాడు, సుమన్ శెట్టి గారు కాలు పట్టుకుని ఇలా లాగేస్తే ఆయన వదిలేస్తాడు. సుమన్ శెట్టి గారు ఇంచు కూడా కంప్లైంట్ చేయరండి, కాలు పట్టుకుని లాగేశాడు, అది పక్కకు తోసేస్తాడు అని ఏమో కంప్లైంట్ చేయడు. ఆయన కావాలంటే దాన్ని చాలా పెద్ద సీన్ చేయొచ్చు, కానీ ఎంత స్పోర్టివ్గా ఆడాడంటే అది స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనిపించింది. చాలా ఆడారు. ఓనర్స్ మొత్తానికి గెలిచారు. ఇమాన్యుల్ ఇంత టఫ్ ఫైట్ ఇచ్చాడంటే అసలు ఆ మనిషి పాపం వాళ్ళకున్న టీమ్మేట్స్తో కూడా ఎన్ని స్ట్రాటజీస్ చేసి గెలుద్దాం అని చాలా పోరాడాడు. ఇమాన్యుల్కి హ్యాట్స్ ఆఫ్. సుమన్ శెట్టి గారు కూడా చాలా పాడారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఓనర్స్ ఏకగ్రీవంగా వాళ్ళైతే గెలిచేశారు ఈ టాస్క్ని. సో వాళ్ళ టాస్క్ ఏదైతే టైమర్ ఉందో అందులోంచి 1 hour తగ్గిపోతుంది. ఓకే,
సో నెక్స్ట్ టాస్క్ ఏంటి అన్న దాని గురించి మీకు అప్డేట్ వచ్చినట్టు లైవ్ అప్డేట్ ఇస్తాను. సో మీరు ఏమనుకుంటున్నారు, టాస్క్ ఎవరు ఫేర్గా ఆడారు అన్ఫేర్గా ఆడారు అన్న దాని గురించి చెప్పండి. మీకు ఎవరు నచ్చారు, ఎవరు ఎఫర్ట్స్ నచ్చినాయో కామెంట్ చేయండి. సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్ గారు వీళ్ళిద్దరూ చాలా బాగాడారని నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.